ఇప్పుడు మనము పగలు సపోజ్ ఒక డే టైం తీసుకున్నాం అనుకోండి, 7 నుంచి ఆల్మోస్ట్ 10 వరకు మనం మాట్లాడుతూనే ఉంటాం, తింటూ ఉంటాం, నీళ్ళు తాగుతూనే ఉంటాం. సో రెగ్యులర్గా పళ్ళ మీద ఉండే పదార్థాలన్నీ ఆల్మోస్ట్ ఒక 12 to 14 అవర్స్ మనము దాన్ని క్లీన్ చేస్తూనే ఉంటాం, పుక్కిలియడం కానీ ఏదో ఒక విధంగా. కానీ నైట్ ఒక 10 o'clockకి మనం పండుకుంటే మళ్ళీ మార్నింగ్ 6 o'clock వరకు నోట్లో ఎటువంటి యాక్టివిటీ ఉండదు. సో నైట్ టైం మనం బ్రష్ చేయకపోతే ఆ ఫుడ్ అనేది పొద్దు నుంచి తినిన ఫుడ్ అంతా కూడా పంటి మీద ఏర్పడి దాన్ని క్లీన్ చేయకుండా దాన్ని అట్లనే ఒక 8 to 10 hours పంటి మీద ఉంచడం వల్ల మోర్ నెగిటివ్స్ ఉంటాయి అన్నమాట, మోర్ ఛాన్సెస్ ఆఫ్ డీకేస్ అవన్నీ. సో దాన్ని నైట్ టైం మనం నీట్గా క్లీన్ చేసేసుకొని పండుకుంటే ఈ నైట్ 8 hours 10 hours ఏదైతే రెస్టింగ్ ఫేజ్ ఉంటుందో మోర్ బ్యాక్టీరియల్ యాక్షన్, మోర్ బ్యాక్టీరియల్ యాక్టివిటీ లేకుండా మనం నీట్గా పెట్టుకోవచ్చు. ఈ బ్రషింగ్తో పాటు డెంటల్ ఫ్లాసింగ్ అనేది కూడా ఉంటుంది. మనం బ్రష్ చేయడం వల్ల ఓన్లీ సైడ్స్కి పై భాగం మాత్రమే క్లీన్ చేస్తాం. ఒక పంటికి సందులలో మనమేమో బ్రష్ వెళ్ళదు, బ్రిజిల్స్ వెళ్ళవు. ఆ సందులలోనే యూజువలీ మోర్ అమౌంట్ ఆఫ్ ఫైబర్స్ ఇరుక్కొని మోర్ అమౌంట్ ఆఫ్ డీకేస్ కూడా అవుతుంటాయి. సో డెంటల్ ఫ్లాసింగ్ అనేది కంపల్సరీ చేసుకుంటే ద రిజల్ట్స్ ఆర్ బెటర్. ఓన్లీ బ్రషింగ్తో పాటు కాకుండా ఫ్లాసింగ్ కూడా చేయాలి, యాడ్ చేయాలి.